కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్ ఇది. ఈ వైరస్ వచ్చిందంటే 10 మందిలో 7 మంది వరకు చనిపోతారు. రీసెంట్‌గా ఈ వైరస్‌కి సంబంధించిన 5 కేసెస్ వెస్ట్ బెంగాల్‌లో రిజిస్టర్ అయినాయి. అందులో 2 హెల్త్ కేర్ నర్సింగ్ స్టాఫ్. ఈ వైరస్ అనేది మేజర్‌గా జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. ఎస్పెషల్లీ బ్యాట్స్ వల్ల, అంటే గబ్బిలాల వల్ల. ఈ వైరస్ ఇంత డేంజర్ ఎందుకంటే దీనికి ఎలాంటి వ్యాక్సిన్ గానీ, క్యూర్ గానీ లేదు. ఈ వైరస్ వచ్చిందంటే 70% ఛాన్స్ ఉంది ఆ పర్సన్ చనిపోవడానికి. ఈ వైరస్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్ ఉండడం, బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వడం, రెస్పిరేటరీ ఇష్యూస్ రావడం, తర్వాత బ్రెయిన్ డ్యామేజ్ వరకు వెళ్ళడం. ఇదంతా మనకు తెలియకుండా 9 to 14 డేస్‌లో జరిగిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. అంటే హ్యాండ్స్‌ని త్వరగా వాష్ చేసుకోవడం, ఎక్కువ మంది జనాలున్న ప్లేసెస్‌కి వెళ్ళకపోవడం, అండ్ ఏవైనా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తినేటప్పుడు ప్రాపర్‌గా వాష్ చేసుకొని తినడం, అండ్ ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా హాఫ్ బిటన్ చెట్టు మీద నుంచి సగం తిన్న పండ్లు ఏమైనా ఉన్నా కూడా వాటిని అవాయిడ్ చేయడం. అండ్ అలాగే నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా అనిపిస్తే ఇమీడియట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం డిలే చేయకుండా. జాగ్రత్తలు తీసుకోవడం మనకి డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ టాపిక్ మీద ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా అండ్ ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం మిస్ అవ్వకుండా రాజ్ తెలుగు స్కూల్‌ని ఫాలో చేయండి.